ఏదైతే ఈడీకి వాస్తవంగా ఏమేం చర్యలు తీసుకోవాలో లెక్కలు ఉన్నాయి. అవి కాకుండా తీసుకుంటున్నటువంటి చర్యలు కాస్త ఈడీని ఇరకాటంలో పెడుతున్నాయి, ఇబ్బందుల్లో పెడుతున్నాయి. తాజాగా ఈడీ అట్లాంటి పరిస్థితి ఫేస్ చేసింది. ఏదైతే తాజాగా జరిగినటువంటి వ్యవహారం వచ్చేటప్పటికి ఒక సినిమా వాళ్ళకి సంబంధించి తీసుకున్నటువంటి చర్య ఈడీని ఇరకాటంలో పెట్టింది. ఈడీ మీదన మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మద్రాస్ హైకోర్టు బుధవారం 30,000 జరిమానా విధించింది. టాస్మాక్లో 1000 కోట్ల అక్రమాల పేరిట ఈడీ చేసిన సోదాలు దాడుల గురించి తెలిసిందే. నిర్మాత ఆకాష్ భాస్కరన్, వ్యాపారవేత్త విక్రమ్ రవీంద్ర ఈ సోదాలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. తమ కార్యాలయాలను సీజ్ చేయడం తదితర అంశాలు కోర్టు ముందుంచారు. విచారణలో పలుమార్లు ఈడీ కోర్టు అక్షంతలు వేసింది. టాస్మాక్ స్కామ్తో వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధాలు ఏంటని ఆధారాలు సమర్పించమని ఆదేశించింది. ఇది బుధవారం ఈడీ తరపున సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈడీ సమాధానాలు దాఖలు చేయకపోవడం తీవ్రంగా పరిగణించిన హైకోర్టు 30,000 జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మొత్తాన్ని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిధికి చెల్లించాలని పేర్కొంది. తదుపరి విచారణ ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది.